మనం చిన్నప్పటి నుండి భారతదేశం ఫేస్ చేసిన ఎన్నో ప్రాబ్లమ్స్ గురించి విన్నాము. కానీ అవన్నీ కూడా బయట నుండి వచ్చిన చొరబాటుదారుల వల్ల కలిగినవి. కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రాబ్లం మాత్రం మన వల్లే మన భారతదేశానికి రాబోయే ప్రాబ్లం. అవును, నిజం. ఆ ప్రాబ్లం గురించి తెలుసుకోబోయే ముందు ఒక సింపుల్ క్వశ్చన్. ప్రెసెంట్ సొసైటీలో ఎక్కువ వినబడుతున్న మాటలు, నేను అసలు జీవితాంతం పెళ్లి చేసుకోను, లైఫ్ లాంగ్ ఇలా ఒంటరిగానే ఉంటాను, మాకు పెళ్ళైంది కానీ మేము పిల్లలు వద్దు అని అనుకుంటున్నాము, మాకు ఒక్క సంతానం చాలు, మాకు డైవర్స్ అయిపోయింది. ఇలాంటి మాటలు ప్రెసెంట్ సొసైటీలో మనం ఎక్కువ వింటున్నాము. ఏంట్రా దేశానికి ప్రాబ్లం అని ఇవన్నీ అడుగుతున్నాడు అని అనుకుంటున్నారా? దానికి దీనికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? సంబంధం ఉంది. అది ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన పేరెంట్స్ జనరేషన్ వరకు కూడా పెళ్లి అనేది ఒక మ్యాండేటరీ. సుమారుగా 20 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లి చేసేసేవాళ్ళు. కానీ ప్రెసెంట్ అలా లేదు. పెళ్లి అనేది ఒక ఆప్షనల్ గా మారిపోయింది. కావాలంటే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే లేదు. కానీ ఎందుకు ఇలా? ముందుగా కంపారిజన్. తనని చూడు, ఎంతో సంపాదన ఉంది, ఎంతో ఆస్తి ఉంది, ఎంతో సంతోషంగా ఉన్నారు, నువ్వు కూడా అంత సంపాదించాలి, నువ్వు కూడా అలా సంపాదించాలి. ఇలాంటి మాటలు తరచూ వినడం వల్ల వ్యక్తి మీద ఇండైరెక్ట్ గా ప్రెషర్ పడుతుంది. నేను కూడా ఎక్కువ సంపాదించాలి, ఎక్కువ ఆస్తి కూడబెట్టాలి, ఎక్కువ అందంగా ఉండాలి, హ్యాండ్సమ్ గా ఉండాలి, గార్జియస్ గా ఉండాలి. ఇలా రెస్ట్రిక్షన్స్ లాగా హై టార్గెట్ పాయింట్స్ లాగా పెట్టడం వల్ల అవి రీచ్ అయ్యే ప్రాసెస్ లో వ్యక్తి ఒక్కసారి డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. ఇక డిప్రెషన్ లోకి వెళ్తే తెలిసిందేగా, ఒంటరిగా ఉంటారు, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడరు, ఎక్కువగా ఆలోచిస్తారు, ఓవర్ థింకింగ్ చేస్తారు. ఇలా డిప్రెషన్, నెగిటివ్ థింకింగ్ లోకి వెళ్ళిన తర్వాత అసలు దీనికి కారణం ఏంటి? ఇలా ఈ టార్గెట్ పాయింట్స్ అన్ని దేనికి? పెళ్లి కోసమే కదా. అసలు పెళ్లే చేసుకోకపోతే ఈ బాధ అంతా ఉండదు కదా, ఈ గోలంతా ఉండదు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇలా ఆలోచించి అసలు పెళ్లి చేసుకోను అని అంటున్నారు. ఇది ఒక రీజన్. నెక్స్ట్, సెటిల్ అయ్యాక చేసుకుందాం అని అనుకుంటారు. ఈ సెటిల్మెంట్ అన్నది ఎప్పుడు అవుతుందో తెలియదు. అదేమన్నా 10th క్లాస్ ఇంటర్ క్లాస్ లాగా ఒక బెంచ్ మార్క్ ఖచ్చితంగా ఈ 10 ఏళ్లలో 12 ఏళ్లలో 15 ఏళ్లలో అయిపోయింది అని చెప్పడానికి ఒక్కొక్కరికి 10 ఏళ్ళు పడుతుంది, 15 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది. ఈ సెటిల్మెంట్ అన్నది కూడా వ్యక్తి చాయిస్ మీద ఉంటుంది. సొంతంగా టార్గెట్స్ పెట్టుకుంటారు. కొందరు ఉంటారు, తినడానికి ఉండటానికి ఉంటే చాలు, మన అవసరాలు కోరికలు కాదు, అవసరాలు తీరేంత సంపాదన ఉంటే చాలు, అప్పుడు పెళ్లి చేసుకుందాం. ఇలా కొంతమంది టార్గెట్, కొంతమందికి లక్షల్లో, కొంతమందికి కోట్లల్లో. ఇలా ఒక్కొక్కరికి వాళ్ళ చాయిస్ ను బట్టి రకరకాల టార్గెట్స్ అన్నవి ఉన్నాయి. ఈ టార్గెట్స్ ని కొంతమంది రీచ్ అయితే కొంతమంది రీచ్ అవ్వలేకపోతారు. రీచ్ అయిన వాళ్ళల్లో కూడా ఆ టార్గెట్ రీచ్ అయ్యేసరికి కొంతమందికి ఏజ్ బార్ అయిపోతుంది, 35 ఏళ్ళు 40 ఏళ్ళు అలా. ఆ ఏజ్ లో వాళ్ళకి పార్ట్నర్ దొరకాలంటే కష్టమే కదా. ఇలా కొంతమంది సింగిల్ గా ఉండిపోతున్నారు. హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల కొంతమంది సింగిల్ గా ఉంటున్నారు. లైక్ ఒకవేళ పెళ్లి కొడుకు సైడ్ చూసినట్టు అయితే కోట్లల్లో ఆస్తి ఉండాలి, లక్షల్లో సంపాదన ఉండాలి, పెళ్లైన తర్వాత సపరేట్ గా కాపురం పెట్టాలి, అత్తమామల ఇంట్లో ఉండకూడదు, ఆడపడుచులు వంటి వాళ్ళు ఉండకూడదు. కొంతమంది ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ కి భయపడి కానీ ఏదైనా కానీ సింగిల్ గా ఉండిపోతున్నారు. అదే ఒకవేళ అమ్మాయి సైడ్ అయితే వచ్చే అబ్బాయి నన్ను ఎలా చూసుకుంటాడు, అత్తమామలు ఎలా ఉంటారు, డామినేట్ చేస్తూ వేధిస్తూ ఉంటారా, కట్నం గురించి గోల చేస్తూ ఉంటారా, ముక్కు మొహం తెలియని వాళ్ళు కదా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నమ్మచ్చో లేదు, మంచి వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు కాదు, నన్ను ఏమైనా చేసేస్తే పెళ్లైన తర్వాత. ఇలా అబ్బాయి వైపు అమ్మాయి వైపు ఇద్దరు వైపు కూడా వాళ్ళ జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి. ఇంతేకాదు కమిట్మెంట్ లేక నేను అడ్జస్ట్ అవ్వను, ఇలాంటి మైండ్ సెట్ వల్ల కూడా కొంతమంది సింగిల్ గా ఉంటున్నారు. ఒకవేళ పెళ్లి చేసుకుంటే నేను అవతల వ్యక్తి మీద డిపెండెంట్ గా ఉండాలి. నేను ఎందుకు అలా ఉండాలి? నాకు నేను సంపాదించుకుంటున్నాను కదా, నా అవసరాలన్నీ నేను సంపాదించే సంపాదనతో తీరుతున్నాయి. అలాంటప్పుడు నేను పెళ్లి ఎందుకు చేసుకోవాలి? అనవసరంగా పెళ్లి చేసుకుని వాళ్ళ బాధ్యతలన్నీ నా మీద వేసుకొని ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, బరువులు ఇవన్నీ ఎందుకు వచ్చిన తలనొప్పి? అసలు పెళ్లి చేసుకోకుండా సింపుల్ గా హాయిగా సంతోషంగా ఉండొచ్చు కదా. ఇలాంటి ఎన్నో మైండ్ సెట్ల వల్ల, ఎన్నో కారణాల వల్ల సింగిల్ గా ఉండిపోతున్నారు. ఇవి కొన్ని రీజన్స్ మాత్రమే. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. సంతానం వద్దు అని ఎందుకు అనుకుంటున్నారు? సరే, మొత్తానికి ఇందాక చెప్పిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసి గానీ, చేయకుండా గానీ, అధిగమించకుండా గానీ ఏదో ఒకటి మొత్తానికి పెళ్ళయింది అని అనుకుందాం. పెళ్ళైన తర్వాత మేము ఒకరికొకళ్ళని చాలు, మాకు పిల్లలు వద్దు అని చెప్పిన అనుకుంటున్నారు. దీనికి కారణం ఏంటి? వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ హై కాస్ట్ ఆఫ్ లివింగ్. ఒక సాధారణ టౌన్ గురించి పక్కన పెడితే మెట్రో సిటీస్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, ముంబై ఇలాంటి సిటీస్, ఒక భార్య భర్త ఇద్దరు కలిసి ఇలాంటి ఒక మెట్రో సిటీలో కాపురం ఉండాలి అంటేనే సింపుల్ గా నెలకి ఒక 60,000 70,000 ఖర్చు అవుతుంది. అందులో రెంట్కే చాలా వరకు పోతుంది. బెంగళూరు లాంటి సిటీలో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. సరే, బాగానే సంపాదిస్తున్నాగా, వేలల్లో గానీ లక్షల్లో గానీ జీతం వస్తుంది కదా అనుకుంటే సెక్యూరిటీ లేని జాబ్స్. రాత్రి నిద్రపోయి పొద్దున్న లెగిసి చూస్తే జాబ్ ఉంటుందో పీకేస్తారో తెలియదు. లేదా ఏదైనా కాంప్లికేషన్స్ ఉండి గానీ, లేదా ఇద్దరి మధ్య ఏదైనా అండర్స్టాండింగ్ గ్యాప్ ఉన్నా, కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోయినా, ఏమైనా హెల్త్ ఇష్యూస్ వల్ల గానీ, ఇలా ఎన్నో రీజన్స్ వల్ల పెళ్లైన తర్వాత పిల్లలు లేకుండా ఉంటున్నారు. హెల్త్ ఇష్యూస్ ని కూడా ఒక మెయిన్ రీజన్ గా కన్సిడర్ చేయొచ్చు. వీటన్నిటితో పాటుగా కొత్తగా వచ్చిన ఒక కాన్సెప్ట్ డింక్, డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. అంటే ఇద్దరం సంపాదిస్తాము కానీ మాకు పిల్లలు వద్దు. ఇద్దరు సంపాదిస్తారు, చక్కగా ఇద్దరు సంతోషంగా ఉంటారు, మంచి జలసాలు చేసుకుంటూ ఉంటారు, కానీ పిల్లలు మాత్రం వద్దు అంటారు. ఇవి కొన్ని రీజన్స్. లేదు, ఒకవేళ సంతానం కావాలి అన్నా ఒకళ్ళు చాలు అని అంటున్నారు. నాకు తెలిసి ఒక్క సంతానమే చాలు అని అనటానికి ఉన్న మెయిన్ రీజన్ కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
2030 నాటికి కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది సుమారుగా 30 లక్షలు ఉంటుందేమో అని అంటున్నారు. అంటే ఒక్కళ్ళ చదువు పూర్తి అయ్యేసరికి అయ్యే ఖర్చు. ఇంతేకాదు వీటన్నిటితో పాటు పెరిగిపోతున్న డైవర్సెస్, బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ, ఇల్లీగల్ రిలేషన్స్ వల్ల కానీ, అడ్జస్ట్మెంట్ లేకపోవడం వల్ల కానీ, సంపాదనలో పడి ఫ్యామిలీకి టైం ఇవ్వకపోవడం వల్ల కానీ, ఇలా ఏదైనా రీజన్ కావచ్చు. ఇలా ఎన్నో రీజన్స్ వల్ల మేము పెళ్లి చేసుకోము, ఒకవేళ పెళ్లి చేసుకున్నా మాకు పిల్లలు వద్దు, పిల్లలు కావాలి అన్నా ఒకళ్ళు చాలు, అసలు మాకు ఈ రిలేషనే వద్దు, మేము డైవర్స్ తీసేసుకుంటున్నాము, ఇలా ఎంతో మంది వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఇలా ఎంతో మంది ఎన్నో డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం ఏదైతే ఉందో వీటి వల్లే నేను చెప్పిన మన వల్లే మన దేశానికి కలగబోయే ప్రాబ్లం. ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడం గురించి మీరేమనుకుంటున్నారు? ఇలా తీసుకోవడానికి మీకు తెలిసిన కారణాలు, మీ అభిప్రాయాలు ఇవన్నీ కమెంట్స్ లో చెప్పండి. ఇంతకీ ఆ ప్రాబ్లం ఏంటంటే, రీసెంట్ గా జరిగిన కొన్ని సర్వేస్ ప్రకారం ఇండియాలో ఫెర్టిలిటీ రేట్ అన్నది ఉండాల్సిన దానికంటే తగ్గిపోయింది. ఫెర్టిలిటీ రేట్ అంటే సగటున ఒక స్త్రీ ఎంతమందికి జన్మనిస్తుంది అని. జనరల్ గా ఇది 2.1 ఉంటుంది. అంటే ఒక భార్య భర్త ఒక జంట ఉందనుకోండి, వీళ్ళకి 2 పిల్లలు, అంటే ఇద్దరికి 2 అన్నమాట. సరే, దీని వల్ల దేశానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అని మీకు అనిపించవచ్చు. ముందు ఒక ఫ్యామిలీ లెవెల్లో చూద్దాం. ఒక భార్య భర్త జంట ఉంది అనుకుందాం, వీళ్ళకి ఒక్కళ్ళే సంతానం. ఆ ఒక్క పిల్లోడు పెద్ద అయ్యేసరికి ఈ భార్య భర్తలు 2 ముసలి వాళ్ళు అయిపోతారు. సో ఇప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఈ ఒక్క పిల్లోడి మీదే పడింది. ఒకవేళ ఈ పిల్లోడు గనక బాగా సెటిల్ అయితే ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగుంటుంది. ఒకవేళ లేకపోతే, ఒకవేళ ఆ పిల్లోడికి ఏమైనా అయినా హెల్త్ పరంగా గానీ లేకపోతే ఇంకేమైనా గానీ, అప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అదే వీళ్ళకి గనక 2 పిల్లలు ఉన్నట్టు అయితే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కోసం, బర్డెన్ కోసం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, 2 మీద పంచబడుతుంది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ని కంట్రీ లెవెల్లో చూడండి. ఉండే కొద్దీ నెక్స్ట్ జనరేషన్ పాపులేషన్ గనక తగ్గిపోతూ వచ్చింది అంటే ఆ కంట్రీ స్టేబుల్ గా ఉండటానికి ఉన్న ఈ కొంచెం పాపులేషన్ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది. అది ట్యాక్సెస్ రూపేనా కానీ ఇంకేదైనా. అంతేకాదు కంట్రీ ఎకానమీ కూడా స్టేబుల్ గా ఉండదు. ఇలా అవ్వడానికి కారణం తగ్గిపోయిన ఫెర్టిలిటీ రేట్. జనరల్ గా ఈ రేట్ 2.1 గా ఉండాలి అని అంటారు. కానీ రీసెంట్ సర్వేస్ ప్రకారం ఈ రేట్ రీసెంట్ గా ఇండియాలో 2.1 కంటే తగ్గిపోయింది. గవర్నమెంట్ సర్వేస్ ప్రకారం 15 నుండి 29 ఏళ్ల మధ్యలో ఉన్న వారిలో 2019 లెక్కల ప్రకారం 23% అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నారు. 2011లో ఇది 17.2 గా ఉండేది. కేవలం మగవారిలోనే 2011లో ఇది 20.8 గా ఉంటే 2019లో 26.1 గా ఉంది. కేవలం ఆడవారిలో 2011లో ఇది 13.5 గా ఉంటే 2019లో 19.9 గా పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఇలా పడిపోయిన ఫెర్టిలిటీ రేటు వల్ల దెబ్బతిన్నాయి. సౌత్ కొరియాది 1.12, యుఎస్ చైనాది 1.7, సింగపూర్ హాంకాంగ్ ది 1.17. ఇలా ఎన్నో దేశాలలో ఈ రేట్ అన్నది పడిపోయింది. దేశ ఎకానమీని బలపరచడానికి, పాపులేషన్ ని పెంచడానికి ఆ దేశాల గవర్నమెంట్స్ ఎన్నో స్కీమ్స్ తెస్తున్నాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో చెప్పండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై హింద్.